శ్రీ గరుడ పురాణము. గరుడ పురాణమును ఇంట్లో నిరభ్యంతరంగా ఉంచవచ్చు. పితృకర్మలు జరుపు దినాలలో గరుడ పురాణము శ్రవణము చాలా ప్రశస్తము. ఇంట్లో ఆ గ్రంథం ఉండకూడదని మాత్రము కాదు అని ఆంధ్ర పౌరాణికులకు ఆరాధ్య దైవం. పౌరాణిక సార్వభౌమ పురాణోపన్యాస కేసరి తెలుగువాడికి తెలిసిన ఏకైక అభినవ సూత మహర్షి బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు తన స్వంత లెటర్ హెడ్స్ పేర్కొంటూ పలువురి సంశయాలకు తెరదించారు. ఇక ఏ పురాణానికి ఇలాంటి ప్రమాణ పత్రాన్ని ఇవ్వవలసిన రాలేదు. మిగతా భాషల పౌరాణిక సక్తములెవరికి కూడా ఈ గరుడ పురాణానికి ఇటువంటి వివరణ పత్రమునివ్వవలసి రాలేదెందుకని? ఎందుకంటే ఒక్క తెలుగువారి ఇళ్లల్లోనే గరుడ పురాణం చదవకూడదని, ఇంట్లో ఉంచుకోకూడదని పెద్దలు అంటున్నారు. ఈ అప్రకటిత నిషేధానికి ప్రమాణం లేదు. తండ్రులు, తాతలు, ముత్తాతలు అన్నారని అనేసుకోవడమే. ఇలా ఎందుకు జరిగింది? వ్యాస మహర్షి పట్ల అసూయ వల్లనో, కోపం వల్లనో ఆయన కూర్చున్న గ్రంథాన్ని అప్రతిష్ట పాలు చేశారనుకోలేము కదా. ఎందుకంటే ఆయన మనకు దైవ సమానులే. మన మత గ్రంథాలలో సింహభాగం ఆయన ప్రసాదాలే. ప్రేతఖండం ఉంది కాబట్టి ఆ 12 రోజుల్లో తప్ప ఇంకెప్పుడు ఈ పురాణాన్ని చదవకూడదని చెప్పే పెద్దలు గరుడ పురాణంలో పొందుపరపబడిన మిగతా విషయాలను పట్టించుకోరేమి? మొత్తం పురాణంలో 320 అధ్యాయాలుంటే ఈ అందరినీ భయపెట్టేటి ప్రేతఖండం లేదా ప్రేతకాండ 50 అధ్యాయాలలోనే ఉంది కదా. మిగతా 270 అధ్యాయాలలో ఉన్న మహా విషయాలను ఎందుకు చదవకూడదు? అసలు ఆ అధ్యాయాలలో ఏముంది? స్వర్గవర్ణనం, దేవతార్చనం, తీర్థ మహాత్మ్యం, భువన వృత్తాంతం, మన్వంతరం, వర్ణధర్మాలు, ఆశ్రమ ధర్మాలు, దాన ధర్మం, రాజధర్మం, వ్యవహారం, వంశానుచరిత్రం, వ్రతం, విధానపూర్వక అష్టాంగ ఆయుర్వేదం, సంస్కృత వ్యాకరణం, ప్రళయం, ధర్మం, కర్మం, కామం, అర్థం, ఉత్తమ జ్ఞానం, విష్ణుదేవుని మాయామయ సహజ లీలల విస్తరణ వర్ణనం ఇవన్నీ ఈ పురాణాలలో ఉన్నాయి. వీటిని తెలుగువారికి దూరం చేసి గరుడ పురాణం అంటే ప్రేతఖండం ఒక్కటే అనే అపప్రథను ప్రజల హృదయాలలో ముద్రించారు. శివ, విష్ణు, సరస్వత్యాది రహస్య పూజలున్నాయి. ముఖ్యంగా ఖం, ఛం, ఫం, షం, గదాయై నమః వంటి అరుదైన బీజయుక్త గుప్త మంత్రాలున్నాయి. హర గుణింతంలో షడంగన్యాసముంది. విశేషం ఏమిటంటే గరుడ పురాణంలోని సాధనలకు కులగురువు లేదా పురోహితుడు మున్నగు వారి అవసరం ఉన్నట్లు చెప్పబడలేదు. ఇది రచయిత యొక్క అభిప్రాయం. న్యాసానికి, సంధ్యావందనానికి అవసరమైన అన్ని మంత్రాలు బీజాక్షరాలతో సహా ఉన్నాయి. అజ్ఞానాన్ని, అనైశ్వర్యాన్ని కూడా పూజించగలిగే సంస్కారం ఇందులో ఉంది.